హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియో వచ్చేసరికి మనకి రీసెంట్ గా జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 లో మనకి పల్లవ ప్రశాంత్ అయితే విన్ అవడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు తన గురించి ఎందుకు అయిపోయింది కదా అని చెప్పేసి నేను అందరూ అనుకోవచ్చు. ఎందుకంటే తన మీద ఒక కేసు అయితే నమోదైతే అయిందనమాట. అసలు ఏం జరిగింది, ఏంటి కేసు అనేది ఎందుకు నమోదు చేసినది క్లియర్ గా మాట్లాడుకుందాము. దీని గురించి ఫస్ట్ యూట్యూబ్ అయితే రన్ అయితే అయిందనమాట. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా టీవీలోనే రావడం అయితే జరిగింది, ఒక పెద్ద మీడియా ఛానల్లో. అది ఏ ఛానల్ ఏంటి మీకు వీడియోతో సహా ఈ వీడియో క్లియర్ గా అయితే మీ అక్కడ చూపించబోతున్నాను. వీడియోకి లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి ఏంటంటే ఒక సాధారణ వ్యక్తి, ఒక రైతు బిడ్డ పల్లవ ప్రశాంత్ అయితే సీజన్ 7 అయితే విన్ కావడం అయితే జరిగిందనమాట. మనకి తనకు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి సీజన్ 7 లాస్ట్ డే రోజున అందరూ కూడా అన్నపూర్ణ స్టూడియోస్కి అయితే రావడం అనేది జరిగింది. అక్కడ మెయిన్ గేట్ దగ్గర కొన్ని గొడవలు జరగడంతో అన్నపూర్ణ సెట్ వాళ్ళు కానివచ్చు, బిగ్ బాస్ టీం వాళ్ళు కానివచ్చు, మనకి పల్లవ ప్రశాంత్ అయితే బ్యాక్ సైడ్ గేట్ నుంచి అయితే విత్ పోలీస్ ప్రొటెక్షన్ తో బయటికి పంపడం అయితే జరిగిందనమాట. కానీ మనం పల్లవ ప్రశాంత్ ఏ విధంగా ఆలోచించాడంటే, నన్ను నెగ్గించిన వాళ్ళందరినీ కూడా కలిసి వెళ్దాము అని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో ఒక ఓపెన్ టాప్ జీప్ ఏదైతే ఉంటుందో ఆ జీప్ లో నుంచి మనకి ఆ జీప్ మీద అయితే మనకి మెయిన్ గేట్ దగ్గరికి రావడం అయితే జరిగిందనమాట. ఆ వచ్చినటువంటి ఫ్యాన్స్ వీళ్ళందరికీ కూడాను ఒక చిన్న గొడవ జరిగిందంటే అమర్దీప్ కార్ కానివ్వచ్చు, మనకి గీతూ రాయల్ కార్ కానివ్వచ్చు, మనకి అదేవిధంగా మనకి అశ్విని కార్ కానివ్వచ్చు, వీళ్ళందరి కార్లు కూడా రాళ్లతో అద్దాలు అయితే బద్దలు కొట్టారు అనమాట. అంతేకాకుండా రాళ్ళతో అద్దాలు బద్దలు కొట్టడం కాకుండా మనకి మీ ఆర్టీసీ ఏదైతే ఉంటుందో ఆ ఆర్టీసీ బస్సు అంటే పబ్లిక్ మనకి పబ్లిక్ వస్తువులు కూడా నాశనం చేయడం అనేది జరిగింది. మనకి ఏంటంటే ఒక్కసారిగా ఎక్కువ మంది జనం రావడంతో మనకి ప్రశాంత్ మీద అయితే మనకి వైలెన్స్ కేసు అయితే అయిందనమాట. ఏంటంటే పబ్లిక్ అయితే డిస్టర్బ్ చేశారు అని చెప్పేసి ఒక వైలెన్స్ కేసు అయితే అయిందనమాట. మనం ఏంటంటే దాని పట్ల అంటే అసలు ప్రశాంత్కి ఏమన్నా కేసుకి సంబంధం ఉందా అని మాట్లాడుకుందాము. ఇప్పుడు నన్ను కావడానికి మీలో ఎవరైనా వచ్చారనుకోండి, మీ వల్ల ఏదైనా గొడవ జరిగితే మీ వల్ల ప్రాబ్లం అయింది, కానీ నా వల్ల అయితే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసింది మీరు కాబట్టి మాట్లాడించింది మీ గురించే. కానీ పల్లవ ప్రశాంత్ పైన అయితే కేసు అయితే నమోదు చేశారు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే పల్లవ ప్రశాంత్ అయితే పరారీలో ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. అసలు తన పరారీలో లేడు. ఎందుకంటే కేసు నమోదైనప్పటి నుంచి కూడా తన ఇన్స్టా కానివచ్చు, యూట్యూబ్ కానివచ్చు పోస్టులు పెడతానే ఉన్నాడు అనమాట. తన ఫ్యాన్స్ కానివ్వచ్చు, ఇంట్లో పిక్స్ దిగి పోస్టులు అయితే చాలా మంది అయితే పెడుతున్నారు. ఒకసారి చెక్ చేయకపోతే అందరూ చెక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం అసలు ఆ వీడియో ఏంటి, ఏ ఛానల్లో పెట్టారని అయితే వీడియో చూడండి. అసలు ఏమైంది ఏంటి అనేది క్లియర్ కట్ గా వీడియో అయితే చూడండి. ముందే వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి సెన్సేషన్ అయిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచి బయటకు వచ్చిన వెంటనే కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తూనే ర్యాలీ తీసిన సమయంలో జరిగిన గొడవ ఇప్పుడు కేసుల వరకు వెళ్ళింది. ప్రస్తుతం బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలో ఉన్నారు. కేసులు నమోదు కాగానే కనిపించకుండా పోయాడు ప్రశాంత్. కాసేపట్లో జూబ్లీ హిల్స్ పిఎస్కి ప్రశాంత్ లాయర్ వెళ్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని ఉన్నారు లాయర్ రాజ్ కుమార్. జూబ్లీ హిల్స్ పోలీసులు స్పందించకపోతే డీజీపీ కార్యాలయానికి రాజ్ కుమార్ వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేసుల వివరాలు ఆన్లైన్ లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ప్రశాంత్ తరఫు లాయర్. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన న్యూసెన్స్ అంతా ఇంత కాదు. అభిమానం పేరుతో సామాన్యుల్ని ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేశారు. బయట గొడవ జరుగుతున్నట్లు గుర్తించిన బిగ్ బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్ని పోలీసుల సహకారంతో వేరే మార్గం నుంచి బయటికి పంపించింది అంతకుముందే. అయితే పల్లవి ప్రశాంత్ ఇటు పోలీసుల ఆదేశాలని అటు బిగ్ బాస్ యాజమాన్యం సూచనలని బేఖాతరు చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్ టాప్ జీప్ పై మళ్లీ చేరుకోవడంతో రచ్చ మొదలైపోయింది. బస్సులపై రాళ్లు రువ్వడం, మిగతా కంటెస్టెంట్ల కార్లపై కొందరు దాడి చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. అయితే విన్నర్ గా గెలిచినందునే తాను అందరినీ కలిసి వెళ్ళాలి అనుకున్నానంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్.